ఈరోజు ఇందిరా ఫుడ్స్ ఉల్వచార్ అయితే చేయబోతున్నా. చాలా సింపుల్ ఈజీ మెథడ్లో. ఇదైతే ఉల్వచార్ అనేసి మా ఆయన అయితే డీమార్ట్లో అయితే తీసుకొని వచ్చారు. చాలా రోజులు అయితే అవుతుంది, డేట్ వెళ్ళిపోతుందేమో అనేసి అయితే మేము ఊరు వెళ్ళే ముందలైతే ఈ ఉల్వచార్ అయితే చేసేస్తున్నాం. మార్నింగ్ టైం టిఫిన్ కూడా చేస్తే చాలా లేట్ అయిపోతుంది, గిన్నెలు కూడా ఎక్కువైపోతాయి అనేసి అయితే నేను ఆ రోజు మార్నింగ్ లేసేసి రైస్ వండేసి ఉల్వచార్ అయితే చేసేసుకున్నాం. మళ్ళీ 1 వీక్ తర్వాత ఇక్కడికి వస్తాం, అప్పటి వరకు డేట్ వెళ్ళిపోతుందేమో అనేసి. చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తా చూడండి. నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, ఎక్కువ ఏం పట్టాయి. ఇట్లా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఇది ఉల్వచార్ ప్యాకెట్ ఉంది కదా, అది ప్యాకెట్లో అయితే చాలా థిక్గా అయితే వచ్చేస్తుంది. మనకు కొంచెం పల్సగా కావాలి అంటే కూడా కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని చారు అయితే ఎలా వస్తుందో అనుకున్నా, చాలా బాగా టేస్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే వాటర్ వేసేసుకొని ఎంత పల్సగా కావాలి అనేసి అయితే నేను క్వాంటిటీని బట్టి కొద్దిగా వాటర్ వేసేసుకొని అయితే పల్సగా అయితే కలుపుకుంటున్నా. ఇది కలుపుకొని ఇప్పుడు మనం అతల ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం ఉడికిన దాంట్లో అయితే ఈ చారు వేసేసుకొని ఓ 5-10 మినిట్స్ అయితే మంచిగా మగ్గించుకోవాలి. అంతే, చాలా సింపుల్ అన్నమాట. చారు తొందరగా అయిపోతుంది. ఇక గిన్నె కొంచెం మాకైతే మాడొచ్చేసింది. ఇవి ఏంటి అంటే ఆనియన్స్ అండ్ మిరపకాయలు అయితే మాడిపోలేవు. గిన్నెకే కొద్దిగా మంట ఎక్కువ పెట్టినందుకు గిన్నె ఒక్కటే కొంచెం మాడొచ్చినట్టు అయ్యింది. ఇప్పుడు సింపుల్గా అయితే మొత్తం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం కలుపుకున్న ఉల్వచారు అయితే వేసేద్దాం. పిల్లలు తింటారో తినరో ఎలా ఉంటుందో అనుకున్నా. ఇక అవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. మేము ఉలవలు అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా రకాలుగా అయితే గుగ్గిళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చేసి పప్పు కానీ, లేదంటే పెనం పైన మంచిగా బఠానీలు వేయించుకొని చాలా అయితే తినేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పొలంలో అయితే వేసేవాళ్ళు. ఇప్పుడైతే ఊర్లో అంటే ఇలాంటివి అయితే అస్సలు దొరకట్లేదు. పెసర్లు కానీ, ఉలవలు కానీ, కందులు కానీ బాగా దొరికేవి. ఇప్పుడు కందులు అయితే వేస్తూ ఉన్నారు కానీ పొలాలలోని ఈ ఉలవలు అండ్ పెసర్లు అయితే అసలు మానేసిండ్రు అన్నమాట. అప్పుడైతే ఉలవలు పెసర్లు చాలా ఉండేవి. ఈ చిరుధాన్యాలు అనేటివి హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడేమి ఇవి ప్యాకెట్లలో కొనుక్కొని మనం వాడుతున్నాం. అది ఎప్పుడో ఒకసారి, ఎక్కువ అయితే వాడట్లేదు. హెల్త్కి మంచిది చాలా. ఇవి ఉలవలు తెచ్చుకొని కూడా పప్పు వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే మేము ఫైనల్గా తినేసి చారు అయితే సూపర్ అయింది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఫైనల్గా అయితే రెడీ అయ్యి అయితే వెళ్తున్నాం. ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు కొంచెం బస్కి వెళ్ళాలి కాబట్టి ఇంటి దగ్గర నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. కొంతమంది క్యాబ్ కానీ ఓలో ఆటోలో కానీ, ఆటోలో 3 ఉండాలి, ఇప్పుడు కారులో 4 ఉండాలి అంటారు. మా పిల్లలు 5 మంది, మాటపడిచి పిల్లలు 2, మా పిల్లలు 3 అండ్ వచ్చేసి నేను మొత్తం 6 మంది అన్నమాట. క్యాబ్లో మాత్రం వెనకాల 3, ఫస్ట్ సీట్లో ఒకరు, మొత్తం 4 ఉండాలి అంటారు. మేము మొత్తం 6 మెంబర్స్ని కాబట్టి కొంతమంది అయితే ఎక్స్ట్రా నెంబర్ ఉంటే ఎక్స్ట్రా నెంబర్కి కూడా కిరాయి తీసుకుంటారు అన్నమాట. ఈ క్యాబ్ వాళ్ళు మేము చాలా లక్ అన్నమాట. ఈయన ఏమనలేరు, తీసుకోలేరు. మంచిగా డ్రాప్ చేసేసారు, మంచిగా పికప్ అయితే చేసేసుకున్నారు. మా పిల్లలు 2 అయితే ముందర 2 అయితే కూర్చున్నారు. ఇంకా మా పిల్లల వెయిట్ కన్నా హైట్ కన్నా బ్యాగ్లే హైట్ వెయిట్ అయితే ఎక్కువైపోయినాం. ఇంకైతే మేము వెళ్ళిన ఓ 20 మినిట్స్ అక్కడ వెయిట్ చేసేసినాం. అంతే, తొందరగానే బస్సు వచ్చేసింది. ఇక్కడ నుంచి మేము బయలుదేరడానికి ఈ బస్ ఎక్కి మళ్ళీ ఇంకో బస్సు కూడా మారాలి. ఈ బస్సు దిగడానికి మేము రీచ్ అవ్వడానికి ఓ 3 అవర్స్ పడుతుంది. ఇంకా 3 అవర్స్ పడింది. ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇదిగో మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మా చెల్లి కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. మళ్ళీ మా ఊరు సైడ్ వెళ్ళి ఇంకో బస్సు ఉంటుంది అన్నమాట. ఈ బస్సు దిగిన తర్వాత ఇంకో బస్సు ఎక్కాలి. ఇంకా రోజు మధ్యాహ్నం టైంలో అయితే మేము వెళ్ళే బస్సులు అయితే చాలా రాలేవు. మా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మేము మినిమం 1 అవర్ అయితే వెయిట్ చేసాము. బస్సులు మళ్ళీ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత 4 బస్సులు అయితే వచ్చేసినాయి. మాకు స్థలం దొరకదో అనుకున్నాం. సమ్మర్లో నీళ్ళతోటి జర్నీ చేస్తే మంచిగా స్థలం అయితే దొరికింది. ఏమైనా పండుగ సీజన్లో ఉన్నప్పుడే మాత్రం నిలబడి వెళ్ళాలి, నిలబడడానికి కూడా స్థలం ఉండదు. నిలబడేటట్లయితే అసలు బస్సు కూడా అసలు ఆపరు, ఎక్కడ దిగరు అన్నమాట. ఈసారి అయితే ప్లేస్ మంచిగా దొరికింది పిల్లలతోటి.
ప్లేస్ ఉంటే సీట్లు ఉంటేనే ఫ్రీగా జర్నీ చేయడానికి చాలా బాగుంటుంది. నిలబడి చేయాలంటే చాలా ఇబ్బంది. ఫైనల్గా అయితే మా ఊరు వెళ్ళే బస్సు వచ్చేసింది. ఇంకా మళ్ళీ బస్సు దిగేసి ఇంకా మళ్ళీ మా ఊరికి ఒక ఆటో ఎక్కాలి. ఇప్పుడు బస్సులలో అయితే ఫ్రీగానే ఉంది. ఇంకా అందరం కలిసి అయితే చెల్లి వాళ్ళు వచ్చేసరికి 1 అవర్ వెయిట్ చేసేసి బస్ స్టాండ్లో అయితే అంత వెయిట్ ఏం లేదు, కూల్గా ఉంది. ఫ్యాన్లు ఇట్లా మంచిగా వేసి ఉన్నారు. అక్కడ అంతా కూర్చొని పిల్లలతో ఎంజాయ్ అయితే చేసినాం. ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చేసినాం. ఈ వీడియో ఎట్లుంది ఏంది అనేసి కామెంట్ చేయండి. అట్లానే లైక్ చేయండి. ఆటోలోనే కొంచెం ఇబ్బంది అయితే అయింది, బస్సులలో అయితే ఫ్రీగానే. బాయ్ మరి.